మార్కు సువార్త తీద్దాం. 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వాక్యం చదువుకుందాం. 34వ వాక్యం ధ్యానం చేద్దాం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగునుగాక. ప్రభు ఈ వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. చూడండి, చదవబడిన వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు సువార్త ప్రకటిస్తున్న దినములు. పన్నెండేళ్ల మట్టి రక్తస్రావ రోగముతో బాధపడుతుంది ఒక స్త్రీ. 12 సంవత్సరాల మట్టి. ఈ పూట వాక్యం చూస్తున్నప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వాక్యం చూస్తుంటే, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఆమేన్. ప్రభు అంటున్న మాట, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఒకటి. మరొక మాట, సమాధానము గలదానవై పొమ్ము. స్వస్థత కలిగింది, స్వస్థతతోనే ఆగిపోమ్మని అంటున్నా. స్వస్థత కలిగింది, అక్కడే ఆగిపోవటం కాదు. స్వస్థత పొందుకున్నాం చాలు అనుకునే వారిని ఈ దినాల్లో చాలా మందిని చూస్తున్నాం. స్వస్థత దొరికితే చాలు, పొందుకుంటే చాలు, ఇక అంతే. యేసు ప్రభు వారు అంటున్నారు, సమాధానము గలదానవై. ఏం కావాలి ఇంకా? సమాధానం కలుగునుగాక. సమాధానం కలదానివై పొమ్ము. స్వస్థత కలిగింది, సమాధానము ఉండాలి. సమాధాన సంగతులు కలిగి ఉండుముగాక. సమాధానం దొరకాలి. స్వస్థత కలిగింది, సమాధానం. మరొక మాట అంటారు కదా యేసు ప్రభు వారు, చూడండి, నీ బాధ నివారణ అయిపోయింది. స్వస్థతలో ఆ బాధ ఏదో అది పూర్తిగా నయమైపోయింది. ఆమేన్ చెబుదామా? బాధ కలిగితే ఆ బాధ పూర్తిగా నయమైపోవాలి. అందుకే ప్రభు అంటారు, నీ బాధ నివారణ అయి. పైన విశ్వాసంలో స్వస్థత కలిగింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నీ విశ్వాసమే అది. హల్లెలూయా. నీ విశ్వాసమే. గమనించాలి వాక్యమును. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. తర్వాత సమాధానం గలదానమే వెళ్ళాలి. ఆ తర్వాత నీ బాధ నివారణ అయిపోయింది. ఏ బాధ ఉందో, ఏ బాధతో వచ్చిందో, ఏ శ్రమతో వచ్చిందో, ఎటువంటి యాతన పడిందో, ఎన్ని సంవత్సరాల మట్టి పడుతుందో, ఎంత కాలం మట్టి ఉంటుందో, దేహంలో అది ఎంత బలహీనపరిచిందో, ఎన్ని రీతిలుగా సమస్యలు అయిపోయిందో, సంకటంగా మారిందో, సరే ఎలాగుందో, ఏ విధంగా ఎలాగుందో, ఏది ఏమైనా ప్రభు అంటారు కదా, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక. స్వస్థత పొందాం, కొద్ది రోజులు ఉండిపోయే కాదు. స్వస్థత కలిగింది, కొద్ది రోజులు స్వస్థుంది, తర్వాత మనం చూస్తే పోయిద్ది. పోగొట్టుకున్నారు వాళ్ళు. ప్రభువు చేసిన స్వస్థతనే పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు.
ప్రభు చేసిన మేలుని పోగొట్టుకుంటారు. అసలు ప్రభు ఎందుకు స్వస్థపరిచారు? ప్రభు అయిన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు స్వస్థత వచ్చింది. ఈ స్త్రీ చూడండి, వాక్యం ధ్యానం చేసినప్పుడు 5వ అధ్యాయంలో 25వ వాక్యం చదువుతుంటే, 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగి ఒక స్త్రీ ఉంది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలంట. 12 సంవత్సరాల మట్టి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. 12 సంవత్సరాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక సంవత్సరం కాదు. ఆ శరీరంలో ఆ బాధ పనిచేస్తూ ఉంది. ఇటువంటి బాధతో ఒక దినం 2 రోజులు కాకుండా 12 సంవత్సరాలు బాధపడుతుంది. 12 సంవత్సరాలు రోగము కలిగి ఆమె ఉంది. 12 సంవత్సరాలే కాదు, నెమ్మదిగా రోగంగా మారిపోయింది దేహంలో. ముందేదో ప్రారంభమైంది, తర్వాత తగ్గట్లా నెమ్మదిగా రోగంగా మారిపోయింది. 12 సంవత్సరాల మట్టి, 12 సంవత్సరాల బాధ, రోగము, సమస్య, 12 సంవత్సరాల యాతన పడింది. బైబిల్ చెబుతుంది అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడిందంట. వైద్య సహాయానికి వెళ్ళింది, వైద్యుల దగ్గరికి వెళ్ళింది. వైద్యం ఉంది, ఆమేన్. లోకంలో వైద్యం ఉంది, వైద్యులు ఉన్నారు. వైద్య సహాయానికి వెళ్ళింది, వైద్యం వల్ల నయం కాల. వైద్యుల దగ్గరికి వెళ్ళింది, విడుదల కలగల. అనేక వైద్యులు అంట, ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేకుల దగ్గరికి వెళ్ళింది. అనేక ప్రయత్నాలు చేసింది. అనేక ప్రయత్నాలు చేసి తనకు కలిగినదంతయు వ్యయము చేసేసుకుందంట. తనకు కలిగినదంతా ఏమైపోయింది? ఖర్చు అయిపోయింది. డబ్బులన్నీ అయిపోయినాయి, ఇంట్లో డబ్బులన్నీ అయిపోయినాయి. అప్పుడు అనిపిస్తుంది ఆఖరికి యేసు ప్రభు గుడికి వెళ్తే పోద్దేమో. మొన్న చెప్పింది, మా అక్కయ్య చెప్పింది ప్రార్థనకు రమ్మని. కొంచెం మీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారా? వస్తాం. ఆయన ప్రార్థన చేస్తే తగ్గిపోద్దంట కదా. నువ్వు అన్నావుగా, మొన్న రమ్మన్నావుగా. మేము వద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు కారణం ఏంటి? డబ్బులన్నీ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఉన్న డబ్బులు అయిపోయినాయి, ఉన్న ఎన్ని అయిపోయినాయి, మొత్తం అయిపోయినాయి. మొత్తం ఖర్చు పెట్టేసుకుంది, ఇంకేమీ లేదు. మొత్తం అయిపోయినాయి. బంగారమో మరి డబ్బో ఉన్నదంతా. బైబిల్ చెప్తుంది చూడండి, అక్కడ నా మాట కాదు, తనకు కలిగినదంతయు, తనకి ఏది ఉందో, తనకు కలిగినది ఏదో అంతా అయిపోయింది. మొత్తం ఖర్చు అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఎవరైనా సరే మొత్తం ఖర్చు అయిపోయిన తర్వాతే మనకి అన్ని అయిపోతేనే ఉండంగా రాదు, మనసు రాదు. కొద్ది కాతుంటే రాదు, మనసు రాదు. దేవుడు తన కార్యాలు చేయటానికి ఒక్కొక్కరి ఏళ్ళ, దేవుడు తన కృపను చూపటానికి ఒక తరం వారి ఏళ్ళ, ఆ కుటుంబంలో కానీ ఆ వ్యక్తుల ద్వారా కానీ తన నామానికి మహిమ తెచ్చుకోవటానికి, తన నామము ద్వారా అక్కడ మహిమపరచబడటానికి, తానే ప్రభువు ఉన్నాడని, తాను పొందిన దెబ్బల వలన స్వస్థత కలుగుతుందని, ఆ పరిశుద్ధుని రక్తము చేత విమోచన దొరుకుతుందని, అలా కొందరి పట్ల దేవుడు ఇలా కార్యాలు చేస్తూ ఉంటాడు. కొందరి ఎడల కృప చూపుతూ ఉంటాడు. కొందరి ఏళ్ళ ఆయన కరుణ కటాక్షం బయలుదేరుతుంది. ఇట్లాగే ఉన్నదంతా, తన కలిగినదంతా వ్యయమైపోయింది. 12 సంవత్సరాల మట్టి రోగం పనిచేస్తుంది. తన శరీరంలో బలహీనత పనిచేస్తున్న రోగం 12 సంవత్సరాల మట్టి ఉన్నప్పుడు, 12 సంవత్సరాల మట్టి రోగంగా ఉండి అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది. తనకు కలిగినదంతా అయిపోయింది. అనేక తిప్పులు పడిందంట, వ్యయం చేసుకుంది. ఎంత మాత్రమును ప్రయోజనము, స్తోత్రం చెప్పండి, ఎంత మాత్రమును ప్రయోజనం లేదు. ఎంత మాత్రం
వైద్యుల దగ్గరికి వెళ్ళిన, 12 సంవత్సరాలు ఇన్ని ప్రయత్నాలు చేసిన, కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని జరగకుండా ఉంటాయి. అన్ని రోగం అని కాదు, కానీ కొన్ని. 12 సంవత్సరాలు ఏమికే సహాయం లేదు. కలిగినదంతా ఖర్చు అయిపోయినా మార్గం మేలు అనేది కనపడలా. ఎంత మాత్రము ప్రయోజనం లేదంట. బైబిల్ చెబుతుంది 47వ అధ్యాయం చూడండి, యెషయా గ్రంథం 47వ అధ్యాయం ఒకసారి చూస్తుంటే, యెషయా గ్రంథం తీయండి, 47వ అధ్యాయం 48వ అధ్యాయం 48వ అధ్యాయం, క్షమించాలి, 48వ అధ్యాయం 17వ వాక్యం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు. ఆమేన్, హల్లెలూయా. నీకు ప్రయోజనం కలగాలి. ఆమేన్ చెబుదామా? మన ప్రభు విమోచకుడు. చూడండి అక్కడ, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్నారు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైనా యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీకు ఉపదేశం చేస్తా. హల్లెలూయా. ప్రభు అంట నీకు ప్రయోజనం కలగటానికే. నీ విమోచకుడు, నీవు ఆరాధిస్తున్న పరిశుద్ధుడైన ప్రభు, మన ప్రభు యెహోవా పరిశుద్ధుడు. ఆమేన్. నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండాలి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవాను నేనే నీకు ఉపదేశము చేస్తాను. నేను నీకు ఉపదేశం చేస్తా. ఉపదేశం నీకు ఒకటి, నీవు నడవవలసిన త్రోవ నిన్ను నడిపిస్తాను. ఇంకేం లేదంట ఈ స్త్రీకి 12 సంవత్సరాల్లో. చూడండి అక్కడ ఒకసారి మార్కు సువార్త 5వ అధ్యాయంలోనికి రండి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 12 సంవత్సరాల మట్టి ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకట పడిపోయిందంట. తగ్గటం కాదు, ఇంకా పెరిగిపోతుంది, ఇంకా ఇబ్బంది అవుతుంది, మరింత సంకటం. 108వ కీర్తన చూసినప్పుడు, కీర్తనలు 108వ అధ్యాయం చూస్తుంటే, 108వ అధ్యాయం చూస్తుంటే చూడండి, 108వ అధ్యాయం తీయండి. 108వ అధ్యాయం 103 క్షమించాలి, 103వ అధ్యాయం చూడండి, 3వ వాక్యం చదువుతున్నాను. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సంకటం అయిపోయిందంత, మరింత సంకటం. తగ్గేదల్లా పోయి మరింత ఇంకొక ఇబ్బంది అయింది. డబ్బులు లేవు కదా, మరొక ఇబ్బంది అయింది, మరొక యాతన పడుతుంది. కానీ బైబిల్ మాట్లాడుతుంది, నీ దోషములు క్షమిస్తాడు, నీ సంకటములన్నిటినీ కుదురుస్తాడు. హల్లెలూయా. నీ సంకటం ఏదో ఉన్నావో వాటన్నిటినీ ప్రభువు కుదురుస్తాడు. అయితేనంట, అంతేకాదు సమాధిలో నుండి నీ ప్రాణమును, ఆమేన్, సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచిస్తాడు. సంకటములు కుదురుస్తాడు, దోషములు క్షమిస్తాడు. ఆమేన్. క్షమిస్తాడు, కుదురుస్తాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచిస్తాడు. కరుణా కటాక్షం నీ కిరీటముగా
ఆయన ధరింపజేస్తాడు. ఆమెన్. కనుక నా ప్రియ సహోదరులారా, ఈ స్త్రీ దగ్గర ఏముందంటే మరింత సంకటం అయిపోయింది. ఎంత మాత్రం ప్రయోజనం లేదు. ప్రయోజనం కలగటానికి ప్రభువు మాట్లాడుతాడు. ప్రయోజనం కలగటానికి నేను నడిపిస్తాడు. నీ సంకటములన్నీ కుదురుస్తాడు. లేఖనం మాట్లాడుతుంది, ప్రభువు మాట్లాడుతున్నారు. ప్రభు ఎలాగంటే మన సంకటాలన్నీ కుదురుస్తాడు. నా ప్రియ సహోదరులారా, వాక్యాన్ని బట్టి చూస్తుంటే ఈమె మరింత సంకటం అయిపోయింది. చూడండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయం. మరింత సంకటం అయిపోయి ఇక అప్పుడంట ఎంత మాత్రము ప్రయోజనము లేదు, మరింత సంకటం అయిపోయింది. ఆమె యేసును గూర్చి విని, హల్లెలూయా, ఎప్పుడు తనదంతా చూడండి, వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది, తన కలిగినదంతా ఖర్చు అయిపోయింది, ఎంత మాత్రము ప్రయోజనము కలగలేదు. కలగకపోగా మరింత సంకటం అయిపోయింది. ఎన్ని విషయాలు ఎదుర్కొందో చూడండి. ఒకటి, వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తన కలిగినదంతా వ్యయమైపోయింది, ఎంత మాత్రము ప్రయోజనము లేదు, మరింత సంకటం. 3-4 విషయాలు ఇక్కడ. మరింత సంకటం అయిపోయింది. ఇక అప్పుడంట యేసును గూర్చి విని, హల్లెలూయా. అందుకే ప్రభు అంటారు 34వ వాక్యం చూడ, అందుకు ఆయన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుచును. ఆమెన్ చెప్పండి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయిపోయింది, నీకు స్వస్థత కలుగునుగాక. ప్రభు చూడండి, నా మనసు ఎరిగి మాట్లాడుతున్నారు. ఆమెన్. ప్రభు అయిన దేవుడు మన హృదయాలు పరిశీలిస్తాడు. మన అంతరంగాలన్నీ, ఆంతరేంద్రియాలు పరిశీలన చేసే దేవుడు. ఆమె ఎంత సంకటపడిందో, మరింత సంకటపడింది. ప్రయోజనం లేదు, యాతన పడుతూ ఉంది, వ్యయమైపోయింది, తిప్పలు పడుతూ ఉంది. ఇక అప్పుడు అనుకుందంట, యేసును గూర్చి విని. ప్రభుని యేసును గూర్చి వింది. యేసయ్య స్వస్థతలు, యేసయ్య రక్షకుడు, ఆ రక్షకుడిని గురించి వింది. ఆయన పాపులను రక్షించుటకు వచ్చెను. ప్రభు అయిన దేవుడు చేసిన కార్యాలు, ప్రభు ద్వారా ప్రభువు చేసిన మేలులు, ప్రభు అయిన యేసు క్రీస్తును గురించి, ఆయన సువార్తను, ఆయన సత్యమును, ఆయన ఉపదేశమును, ఆయన కార్యాలను సమస్తమును విందంట. మనమైతే వింటాం, కాదంట్లా. ఈ కృపాకాలంలో వాక్యము సమృద్ధిగా వస్తుంది. వాక్యం అనేక రీతులుగా మాట్లాడుతున్నాడు దేవుడు. అనేక మంది సేవకులు అనేక రీతులుగా దేవుడు తన సత్యాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. వాక్యం విని విడిచిపెట్టేస్తున్నామేమో, ఒకవేళ వింటున్నాం వదిలిపెట్టేస్తున్నామేమో. ఎవరికంటే వాక్యము, ఆమె మరింత సంకటపడుతుంది. ఎంత మాత్రం ప్రయోజనం లేదు, వ్యయమైపోయింది, ఖర్చు అయిపోయింది, ఇబ్బంది పడుతూ ఉంది. అప్పుడంట యేసును గూర్చి విని, ఆమెన్, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. హల్లెలూయా. ప్రభు అయిన దేవుడు మాట్లాడుతున్న మాట, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు వెళ్ళలేడు. యేసును గూర్చి వింది. యేసయ్య గలిలయ చేసిన అద్భుతాలు, యేసు ప్రభువారు చేసిన ఆశ్చర్య కార్యాలు, యేసు ప్రభువారు వారి ఎడల, ఎవరు కుష్ఠరోగి వచ్చి, అయా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చెయ్యి అన్నాడు. కుష్ఠరోగి తన ఎదుట వచ్చారు. నీకు ఇష్టమైతే అంటున్నాడు. నాకు ఇష్టమే అని చెప్పి వాడిని ముట్టి, ఆమెన్, ప్రభువాన్ని ముట్టారు. అప్పుడు స్వస్థ కలిగింది. ఈ మాటలు, ఈ సాక్ష్యము, ఇలాంటివన్నీ వింది. కుష్ఠరోగిని ముట్టిన దేవుడు, ఆమెన్, నన్ను ముట్టడా? అయితే నేను ఆయన వస్త్రం ముడితే చాలు. దేవుని గురించి వింటేనే మనం, ఆ యేసుని గురించి వింటేనే మనం సరిగా నడుస్తామని నేను అంటాను. మనం వినకపోతే మనకు విశ్వాసం రాదు.
వినకపోతే మనకు తెలియదు. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. వినటం వల్ల మనలో విశ్వాసం వృద్ధి అవుతూ ఉంటుంది. ఏవైతుందో దేవుని మాటలు వింటున్నాం, దేవుని సత్యాన్ని చూస్తున్నాం, దేవుని కనుగొంటున్నాం, చూస్తాం తెలుస్తుంది, కార్యాలు వింటున్నాం, కార్యాలు చూస్తున్నాం, అంతవరకే. అయితే మనలో విశ్వాసం పెరగట్లా, మనలో విశ్వాసం వృద్ధి కావట్లా, మనలో మన దేవుడు చేస్తాడు కార్యం అంటలేదు మనం. అలా దేవుని వాక్యము తట్టు, ప్రభుని యేసుక్రీస్తు తట్టు యంత్రమైతే తిప్పబడతాం. యేసు ప్రభు అంటున్నారు, అందుకాయన నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసమే, నీకెంత విశ్వాసం ఉందో, నీ విశ్వాసమేదో, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసమును ప్రకటించు వాక్యం ఉంది, అక్కడికి బయలుదేరాలి. నీ విశ్వాసమును బలపరిచే ఉపదేశం ఉంది, అక్కడికి వెళ్ళాలి. నీ విశ్వాసమును సరిచేసేవారున్నారు, అక్కడికి వెళ్ళాలి. అదే కదా, తనకి 4 సోదరులు ఉన్నారంటే ఇంకా భూమి మీద. ఎప్పుడంటున్నాడు? చనిపోయిన తర్వాత. ఆ ధనవంతుడు చనిపోయాడు, వాళ్ళ దగ్గరే ఉన్న బీదవాడు చనిపోయాడు. లోకంలో చూస్తేనేమో తన ఇంటి ముందు ఇతడు మంచి వస్త్రాలు వేసుకుని రాజుగా మంచిగా బతికిన ధనవంతుడు. ఈ లోకంలో ధనవంతుడు మంచి వస్త్రాలు, మంచి తిండి, మంచిగా ఉంది. లోకంలో తను నెమ్మదిగా బ్రతికాడు. తన ఇంటి దగ్గరే ఒళ్ళంతా పాడైపోయి, తన శరీరం అంతా పాడైపోయి దుర్వాసన, ఆ శరీరాన్ని కుక్కలు ఏం చేస్తుంది, వచ్చేదాన్ని నాగుతున్నాయి అరసిని. వీళ్ళు పారేసిన ముక్కలు తిన్నవాడు. ఇద్దరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ ఉపమానంలో యేసు ప్రభు వారు చెప్తారు కదా, ధనవంతుడు చనిపోయాడు, బీదవాడు చనిపోయాడు. చనిపోయిన వాడంట ఇక్కడేమో అసహ్యంగా కంపు కొడుతూ దుర్గంధంతో ఏదో తినక జరగక ఉండి ఆ పారేసిన రొట్టె ముక్కలు, కుక్క పిల్లలకు పారేసిన రొట్టె ముక్కలు తింటున్న వాడిగా ఉన్నవాడిగా మహిమలో ఉన్నాడు. అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్నాడు. అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉండి తేజస్సులో కనబడుతున్నాడు. ఇతనికి బాగా దాహం అవుతుంది, దప్పికవుతుంది. ఇతడేమో మన ఇంటి దగ్గర గ్రహించినట్లు, ఆమె చెప్పండి, గ్రహించాడంట. అతడు చనిపోయిన తర్వాత గ్రహించాడు. గ్రహిస్తే అరే అతడు మన పితరుడైన అబ్రహాము కదా, మన పితరుడు, మన పూర్వీకుల దేవుని నమ్మాడే అబ్రహాము కదా. అబ్రహాము రొమ్మును ఆనుకుంది మన ఇంటి ముందు ఉన్న ఈ భేదవాడు. అతడు ఇంత మహిమలో అట్లా కనపడుతున్నాడు, నేనేంటి దాహంతో ఉన్నాను, దాహము అని అప్పుడు అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, దప్పిక తీరాలి, నా దాహం తీరాలి, దాహం తీరాలని అడుగుతున్నాడు. తనతో చిటికి నీళ్ళతో ఏళ్ళతో నీళ్ళు, చిటికి నీళ్ళకి ఎంత వస్తాయి, ఎన్ని నీళ్ళు వస్తాయి? దప్పిక తీరటానికి, దాహం తీరటానికి అడుగుతున్నాడు, దప్పిక తీరాలని. ఇక అక్కడ వారు ఇక్కడ లేరనగానే, అయితే నాకు భూమి మీద ఇంకా నా తమ్ముళ్ళు ఉన్నారు, నా సోదరులు ఉన్నారు, నేను అక్కడికి వెళ్ళి చెప్పాలి. అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలి? అయ్యా చనిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నట్టు లేదు, చనిపోయిన తర్వాత మనం ఇలా బ్రతికినట్టు అక్కడ లేదు, అక్కడ అగ్ని ఆరట్లేదు, పురుగు చావట్లేదు, నాకు దాహంగా ఉంది, దప్పికుంది అని నేనంటే ఎవరు నమ్ముతారు? ఎవరు లేరు. కింద మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు. ఎక్కడ వారు అక్కడికి వెళ్ళేది లేదు, వచ్చేది లేదు. నా ప్రియ సహోదరులారా, నిజమే, విశ్వాస వాక్యము దగ్గరికి బయలుదేరాలి. ఆమేన్. అందుకే యేసు ప్రభువు అంటున్నారు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసము, ఈ విశ్వాస వాక్యము దగ్గరకే వెళ్ళాలి. ఎక్కడుందో నిన్ను బలపరచు ఉపదేశం దగ్గరికి వెళ్ళాలి. నిన్ను సరిచేసే ఉపదేశం ఏదో ఎన్నుకోవాలి. నీకు సరిదిద్దే బోధ ఏదో, ఆ బోధను, శ్రేష్టమైన బోధ ఏదో నువ్వు కనుగొనాలి, ఇక్కడ గ్రహించాలి. ఆ వాక్యము దగ్గరికి వెళ్ళాలి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉందన్నట్లుగా. ఇతడు యేసు ప్రభువు అంటున్నారు, ఇదిగో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఎప్పుడంట? ఈమెకి అంతా వేయము చేసుకుంది, డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడింది, వైద్యుల దగ్గర ఇబ్బంది పడింది, వేయము చేసుకుంది, ప్రయోజనం లేదు, సంకటం, మరింత సంకటం అయిపోయింది. అప్పుడు అంటుంది, యేసును గూర్చి విని,
హల్లెలూయా. యేసును గూర్చి వింది. ఆమేన్. యేసును గూర్చి వింటాం. విని 12 ఏళ్ళేగా ఇంక మనం ఏమనుకుంటాం తెలుసు, మన విశ్వాసం అయితే 12 ఏళ్ళు ఇంక మా ఉంటే ఇంకో సంవత్సరం 2 ఏళ్ళు ఉంటాం, మళ్ళీ అక్కడికి ఏం వెళ్తాంలే, మళ్ళీ వెళ్ళి బాప్తీసం పొందాలి, తెల్ల బట్టలు వేసుకోవాలి, గుడికి వెళ్ళాలి. ఎందుకులే మా ఉంటే సంవత్సరం 2 ఏళ్ళు ఉంటాం. వింటది వాక్యం తెలుసు, వాక్యం వింటది. ప్రార్థన వల్ల కార్యాలు తెలుసు, దేవుడు మేలు చేస్తాడు తెలుసు వింటది. ఇక మనసు కఠినమైపోయింది, హృదయం కఠినమైపోయింది. దేవుని తట్టు తిరగటం కానీ, దేవునికి లోపడటం కానీ, దేవునికి భయపడటం కానీ, దేవుని యందు విధేయత ఏమీ లేదు. నా ప్రియ సహోదరులారా, 12 సంవత్సరాల్లో బాధపడిన ఆమె యేసును గూర్చి విని, బైబిల్ చెప్తుంది చూడండి, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా. స్తోత్రం చెబుదామా. యేసును గూర్చి వింది, యేసయ్యను గూర్చి వింది. యేసయ్యా ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత ఉంది. ఆ ప్రభు తప్పక కరుణిస్తాడు. తీర్పు తీర్చుటకు రాలేదు, నశించిపోయిన దాన్ని రక్షించటానికి, వెతకి రక్షించటానికి వచ్చినాడు. రోగులకు వైద్యుడిగా వచ్చాడు. పాపము నుండి విడిపించటానికి పాపగ్రహిగా, శాపగ్రహిగా ఆయన మారిపోయాడు. ఆ ప్రభువును గురించి విన్న మాట, ఆ ప్రభుని యేసు గురించి కనుగొన్న మాట ఏదైతే విందో, ఆ మాట విందో యేసును గురించి విందంతే. ఇక అంటుంది, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడతాను. చెప్పండి హల్లెలూయా. ఏమనుకుందామే, నేను ఆయన వస్త్రములు ముట్టిన బాగుపడతాను. ఇక అందులో సందేహం ఏమి లేదు. ఇక ఆమేన్ చెప్పండి. సందేహం ఏమి లేదు, అనుమానం లేదు, సందేహం లేదు. యేసయ్యను గూర్చి వింది. యేసయ్య గురించి నీకు తెలిస్తే, నేను అడుగుతున్నా, నువ్వు ఎరిగి విన్నదేదో, యేసును గురించి ఏమింటున్నావో, యేసు ప్రభువును గురించి నువ్వేమింటున్నావో, యేసయ్య మన అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చిన వారై ఉంటే క్రీస్తు తనతో కూడా బ్రతికించెను లేఖనం చెప్తుంది. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. యేసయ్య పొందిన దెబ్బల వలన విడుదల. నా ప్రియ సహోదరులారా, క్రొత్త నిబంధన వాక్యము గనక వింటే, యేసు క్రీస్తుని గురించి వినుట వలన నీలో విశ్వాసం కలుగుద్ది. ఈ సందేహం కాదు, అనుమానం కాదు. వెళ్దాంలే, చేద్దాంలే, రేపు వెళ్దాంలే, ఎల్లుండి సాయంత్రం వెళ్దాంలే, ఆఖరి రోజు మీటింగ్కి వెళ్దాంలే, 3 రోజులు సభలు కదా, ఆఖరి రోజు వెళ్దాం. ఆఖరి రోజు వెళ్ళి మనం పాటలేం పాడము. ఒకటి వెళ్ళేటప్పటికి మనం ఎట్టగో పాటలు పాడడం రైట్ కాదు, ఒకటి అయిపోయింది. ఇప్పుడు ఏంటి, ఇంకా పాటలు పాడేవాళ్ళు ముందు వెళ్ళాలి. పాటలు పాడడం కదా, మనం ఎట్టో పాటలు పాడడం. సరే, ఇంకోటి, ముందు ప్రసంగం ఎవరు పాస్టర్ గారు. అదే ఆ పాస్టర్ గారు మనకు అక్కర్లా. ఆఖరి ప్రసంగం ఎవరు, ఆఖరి ప్రసంగం చూసుకుందాం. మనం ఎట్లాగో వినేది ఏం లేదు, మనకు తెలిసిన పాస్టర్ గారు వింటాడు కదా, ఆయన వెళ్ళి అట్ట ఆఖరిలో 4 మాటలు వచ్చేద్దాం అని చెప్పి ఇంటికాడే బయలుదేరి ఎప్పుడో అనుకుంది, 3 రోజుల ముందే అనుకుంది. మీటింగ్లో మళ్ళీ మనసులో ఏమనిపిస్తుంది అంటే, పాటలు ఎట్టకు పాడడం, వాక్యం ఎట్టక ముందే వెళ్ళాం మనం. ఎందుకు ఆఖరిలో వెళ్ళామనుకో, వెళ్తే ఒక 50 రూపాయలు 100 రూపాయలు సందా వేసి వచ్చేద్దాం కదా. మనం వినేది అదేగా, మన నమ్మకం అదేగా. నీ విశ్వాసమును బట్టే నీకు కలుగుతుంది. నీ విశ్వాసం ఏదో అదే ఈ రాత్రి ప్రభు చూస్తున్నారు. నీ విశ్వాసం ఏది? అందుకాయన కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. నీ విశ్వాసం, నువ్వు అనుకున్నావు కదా
ఇదిగో ఇన్ని సంకటాల మధ్యలో ఉన్నాను, ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నాను, ప్రయోజనమేమీ కలగలేదు, తిప్పలు పడుతూ ఉన్నాను, ఇబ్బంది పడుతూ ఉన్నాను, 12 సంవత్సరాల మట్టి రోగం నాలో పనిచేస్తుంది, కాబట్టి నేను ఆయన వస్త్రములు ముట్టుకుంటే బాగుపడతా, అంతే. ప్రభు ఆ మాట విన్నాడు. ఆమేన్. ప్రభు అయిన దేవుడు ఆ హృదయాన్ని చూశాడు, ఆ మనస్సు కలిగిన హృదయాన్ని ప్రభు చూశారు. ఆయన సర్వాంతర్యామి, ప్రభు తప్పక చూశాడు. సర్వశక్తుడైన దేవుడు చూశాడు. ఆమె అనుకుంది, నేను వెళ్ళి ఆయన వస్త్రాలు ముట్టుకుంటే నా రోగం బాగుపడుతుంది అనుకుంది. నేను వెళ్ళాలి, ఇప్పుడు వస్త్రాలు ముట్టుకుంటే నేను బాగుపడిపోతా అనుకుందిగా. ప్రభు అంటున్నారు కదా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నీవు సమాధానంతో వెళ్ళు. సమాధానం అనేది లేదా? సమాధానం అనేది లేకపోతే సమాధానకర్త అయిన ప్రభు ఉంటారు కదా. సమాధానం అనేది లేకపోతే సాతాను శీఘ్రంగా చితక తొక్కబడగా. సమాధానమైన సంగతులు చూడకపోతే సర్వసత్యంలోనికి రావు కదా. సమాధాన పాత్రుడు నీ ఇంట లేకపోతే నీ క్షేమం కలగదు కదా. నీతో మేలు కలగాలన్నా, నీకు మేలైన మార్గం తెలియబడాలన్నా, నీ సమాధానం నది వలె విస్తరించాలన్నా, నీ నీతి కనపడాలన్నా బైబిల్ చెబుతుంది, సమాధానం గలదానివై వెళ్ళు, నీకు ప్రయోజనం కలుగుట కన్నా కాడ ఉంటుంది. 47వ అధ్యాయంలో 47వ అధ్యాయం యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో 48వ అధ్యాయం యెషయా గ్రంథం 18వ వాక్యంలో ఉంటుంది, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను, ఆలకించిన యెడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను, నీ సంతానము ఇసుక రేణువుల వలె విస్తరించును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. స్తోత్రం చెబుదామా? నీ క్షేమము, హల్లెలూయా, నీ క్షేమము నది వలె ఉంటది. అందుకే సమాధానం. నీ విశ్వాసం ఏదో, నీ విశ్వాసాన్ని బట్టే నీకు జరుగుతుంది, అంతే. నీ నమ్మకం ఏది? అదేగా. ఏదుందో అదే నీ నమ్మకం. నీ నమ్మకాన్ని బట్టే జరుగుతుంది. ఈ రాత్రి అయినా విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు, హల్లెలూయా, ఓపికతో పరుగు పందులకు వెళ్ళిపోవాలి. ఆమేన్ చెప్పండి. విశ్వాసమున కర్త కొనసాగించే వాని వైపు చూడాలి, నడిపించే యేసు వైపు చూడాలి. నా ప్రియ సహోదరులారా, ఇలా అనుకుందంట ఇంటి దగ్గరుండి, ఇక అంతే. 5వ అధ్యాయం చూడండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయం. మార్క్స్ వార్త 5వ అధ్యాయము. బాగుపడుదును అనుకుని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఏం చేసింది? ఇంటికాడేమనుకుంది? నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడతాను అనుకుంది. వచ్చేసింది జనసమూహంలోనికి. ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రములు ముట్టుకుంది. అంతమంది జనసమూహంలో యేసును ముట్టుకోవాలంటే, యేసును ముట్టుకుని వెళ్ళాలంటే ఎంత పరీక్షలు అంటదో చూడండి. తనకున్న రోగము చెడ్డది, ఆ వ్యాధి చెడ్డది, ఆ వ్యాధి మంచిదేమి కాదు, దుర్వాసన, దుర్గంధం లాంటిది. తన బలహీనత ఎలాంటిదైనా కావచ్చు. ఆమె అనుకుంది, నేను ఆయన వస్త్రములు ముట్టుకుంటే బాగుపడిపోతాను, అంతే. అంతే. ఎంతమంది జనం ఉన్నారు, ఎంత సమూహం, జనసమూహాల మధ్యలో యేసు వెళుతున్నప్పుడు జనసమూహము, ఆ పట్టణం కలవరం ఉంటుంది. అనేకులు యేసుని వెంబడిస్తున్నారు. వారితో పాటు జనసమూహంలోకి వెళ్ళింది. ఆయన వెనకగా వచ్చి ఆయన వస్త్రం ముట్టింది. వెంటనే ఆమె రక్త ద్వారా కట్టెను. దేవుని కార్యాలు వెంటనే. ఆమేన్. 2 రోజులు ఆగవు మన కోసం, వెంటనే. అది నీ విశ్వాసమే, వెంటనే జరుగుతాయి. సందేహం అయితే సందేహమే, అనుమానం అయితే అనుమానమే. అనుమానమే పాపం. సందేహించేవాడు దేవుని యొద్ద ఏ మేలు పొందుకోలేడు, ఏ కార్యం జరగదు సందేహంలో.
అనుమానం అయితే పాపం. విశ్వాస విజయాలేంటి? దేవుని దగ్గర నేను దేవుని నమ్మాను, ఆమేన్, ఆ దేవుడు నన్ను బాగు చేశాడు, ఆ ప్రభు నా సమస్య తీర్చాడు, నా ప్రభు చేయగలడు, నా ప్రభువుకి సమస్తము సాధ్యమే, అసాధ్యమైంది ఏమీ లేదు. నిజంగా నేను సరి అవుతానయ్యా, నేను లోబడతాను, నీ తట్టు తిరుగుతాను, నీ పైన ఆనుకుంటాను, ఇక నీ మాట వింటాను, నీకు విధేయత కలిగి ఉంటాను. నీవుగా దేవునికి అప్పగించుకోవటమే. వెంటనే ఆమె రక్తధార కట్టింది కనుక ఆమె తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని. స్తోత్రం చెప్పండి. ఆ శరీరంలో బాధ నివారణ అయ్యింది. హల్లెలూయా. స్వస్థ వచ్చిందా అన్నాం అనుకో, స్వస్థ వచ్చింది అంటాం. తగ్గిపోయింది అంటాం అనుకో, తగ్గిపోయింది. అలా కాదు. ఏమంటది, ఏం సాక్ష్యం ఇస్తుంది? వెంటనే ఆమె రక్తధార కట్టేసింది. తర్వాత తన శరీరంలో ఆ బాధ నివారణ అయిపోయింది. ఏ బాధ ఉందో, ఏ బాధ పడుతుందో అది నివారణ అయినదని గ్రహించుకుందంట. స్తోత్రం చెబుదామా? ఆమె గ్రహించుకుంది, ఈ బాధ నాకు పోయింది, ఈ బాధ నాకు తగ్గిపోయింది, నివారణ అయిపోయింది. రక్తధార కట్టింది, ఈ బాధ నివారణ అయిపోయింది. హల్లెలూయా. ఎంత గ్రహింపు చూడండి, ఎంత గ్రహింపు, ఎంత గ్రహింపు అండి. నిజంగా కొందరికి మంచి ఆలోచన ఉంటుంది, భలే మంచి జ్ఞానం. దేవుని ఎదుట, మనుషుల దగ్గరగా నేను చెప్పేది, మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గర, దేవుని సముఖములో, దేవుని సన్నిధిలో ఏ ప్రభు అయిన దేవుణ్ణి వెంబడిస్తున్నామో, ఏ ప్రభు వలన మేలు పొందుకుంటున్నామో, ఏ ప్రభు అయిన దేవుని దగ్గర కార్యాలు చూస్తున్నామో, ఆ ప్రభు నా ఎడల ఈ మేలు చేశాడు, ఈ కార్యం జరిగింది, ఇది నా ఎడల చూపాడు, ఈ కృప పొందుకున్నాను, ఈ మేలు కలిగింది, ఇలా ఆదరించబడ్డాను, నెమ్మది కలిగింది, స్వస్థత కలిగిందని గ్రహించుకోలేకపోతున్నారు. నేడు గ్రహించుకోలేకపోతున్నాం. నేడు గ్రహింపు లేదు. ఈ వెంటనే వస్త్రపు చెంగు ముట్టింది. యేసు ప్రభువారు వెనకగా వస్త్రం చెంగు ముట్టింది, అంతే, ఇట్లా ముట్టుకుంది, వస్త్రం చెంగు ముట్టింది. వెంటనే నా రక్తధార ఆగిపోయింది, నా రోగము బాధ నివారణ అయిపోయింది. గ్రహించుకుందంట, నేను ముట్టుకోబట్టే తగ్గిపోయింది, నేను ముట్టాను, తగ్గిపోయింది, ఆయనలో ప్రభావం నాకు వచ్చేసింది. ఆమేన్. నన్ను స్వస్థపరిచాడు, నన్ను బాగు చేశాడు, నా బాధ నివారణ అయిపోయింది, ఇక నాకు బాధ లేదు. 12 సంవత్సరాల మట్టి ఎలా బాధపడుతుందో శరీరంలో తేడాన్ని గమనించింది. 12 సంవత్సరాల మట్టి పడుతున్న యాతన ఒక క్షణకాలంలో, రెప్పపాటు సమయంలో ఆ మేలు మాధుర్యం ఎలా ఉంటుందో, యేసు దగ్గర ఎలా ఉంటుందో గ్రహించేసిందండి. అబ్బా, ఎంత ఆలోచన! ఈ రాత్రి ఇటువంటి మంచి ఆలోచన, మంచి జ్ఞానం ప్రభు అయిన దేవుని బిడ్డలకు కలగాలి. దేవుని పిల్లలకి ఇదే కలగాలి. నిజంగా దేవునిలో ఉన్న ప్రభావం మన దగ్గరకు వస్తుందా? మనలో ఏ మార్పు వచ్చింది? మనలో ఏ మార్పు కలిగింది? ఏ మార్పు లేదా అంటే, మార్పు లేదా కలిగిందా అనేది మనం మొదట రూఢీపరుచుకుంటానికి, మొదట మనమే బలపరుచుకోవటానికి, మనం మన విశ్వాసాన్ని గట్టిగా చేతపట్టుకోవటానికి, విశ్వాస కార్యముల తట్టు, ప్రభువైన దేవుని తట్టు వెళ్ళటానికి, యేసును మాదిరిగా వెంబడించటానికి, యేసును కలిగిన విశ్వాసము తట్టు మనం వెళ్ళిపోవటానికి అమంటది కదా, నా రక్తధార కట్టింది, నా రోగము బాధంతా నివారణ అయిపోయింది అని చెప్పి శరీరంలో తేడా చూసింది, గ్రహించుకొనెను. 30వ వాక్యంలో, వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి, యేసయ్య ఏం చేశారంట? తగ్గిపోయిందని ఏం గ్రహించింది? ఆమెన్ చెప్పండి. మనుషుడిగా తగ్గిపోయిందని గ్రహించాం. మహిమాన్వితుడు, మహిమలు ధరించుకుని ఈ లోకంలోకి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు నాలో ప్రభావం వెళ్ళింది అని తనలో తాను గ్రహించారంట. యేసయ్య కూడా గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరో,
ఆమెను చెబుదామా? నా వస్త్రములు ముట్టింది ఎవరు? ఎవరు ముట్టారు నా వస్త్రాలు? ఎవరు ముట్టారు? ఎవరు ముట్టారు? ఎవరికి అర్థం కావట్లా? పక్కన శిష్యులు ఉన్నారు, వాళ్ళకి అర్థం కావట్లా. పక్కన ఉన్నారు, వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? నిన్ను ముట్టిన వారు ఎవరయ్యా అని అడుగుతున్నారు. ఆ కార్యం చేసిన ఆమె కనుగొని ఆయన చుట్టూ చూశాను. ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూస్తున్నారు. ప్రభువు చూస్తున్నారు, కానీ వీళ్ళు అంటున్నారు, జనసమూహము నీ మీద పడుచునుట చూస్తున్నావే, నిన్ను ముట్టిన వాడెవడని అడుగుతున్నావేంటయ్యా అంటున్నారు వీళ్ళు. జనసమూహం వచ్చారు, ఇంతమంది మరి జనం వచ్చారు, ఇంతమంది జనం వచ్చి నిన్ను ఎలా ముడతారయ్యా? ఎవరు ముట్టారంటే ఏం చెబుతామయ్యా మీరు అన్నారు. ఆమెన్. అందుకే ప్రభు అంటున్నారు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నువ్వు సమాధానం కలదానివే వీళ్ళు. నీ బాధ నివారణ అయిపోయింది, నీ బాధ నివారణ అయింది, నీకు స్వస్థత కలుగునుగాక. ప్రభు ఎంత చక్కని మాట చూడండి. ఎంత సంకటపడిందో 12 సంవత్సరాలు, ఎంత ఇబ్బంది పడిందో, ఎంత శ్రమ పడిందో. అది స్త్రీలకు ఆ బాధ వాళ్ళకి తెలుసు. ఆ బాధని 12 సంవత్సరాలు పడతానే ఉంది, 12 సంవత్సరాలు ఎదుర్కొంటానే ఉంది. 12 సంవత్సరాలు వైద్యానికి డబ్బులు ఖర్చు అయిపోయినాయి, ప్రయోజనమేమీ లేదు, మరింత సంకటమైంది. అరే కొద్దిగా పర్వాలేదు అనుకుంటే మరింత ఎక్కువైపోయింది, మరింక బాధ అయిపోయింది. డబ్బులు లేవు కదా. ఇప్పుడు అనుకున్నాను, ఇంకా యేసును గూర్చి విన్నాను, నేను ఇల్లు ఆయన వస్త్రాలు ముట్టుకుంటే నేను బాగుపడతానులే అనుకుంది. కానీ తన మనసులో అనుకున్న దానిని క్రియారూపంగా జరిగించేసింది అంతే. అనుకుని మనసులో దాచుకోవాలా. చాలా మంది మనసులో అనుకుంటాం, దాన్ని నెరవేర్చలేం. మనసులో గొంతెమ్మలాగా పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. ఏవి పెట్టుకోదు, ఏవి చేద్దాం, అవి చేద్దాం, ఈ చేద్దాం అని అనుకుంటాం, ఏవి పెడతా ఉంటాం. మనసులో ఉంటాయి, మనసులో వస్తాయి, గబుక్కులు వచ్చేస్తాయి. ఆ టైంలో ఆ సందర్భంలో వచ్చేసి అన్ని మనసులో పెట్టేసుకుంటాం. ఎవరన్నా ఏంటమ్మా మరి మీటింగ్ అంటున్నాం అనుకో, నేను నా పేరు మీద 5 గంటలు రాసేయండి, రేపు చికెన్ అయితే నేను వేసేసేయండి, తొందరగా. ఏంటంటే వీళ్ళు ఒకటి చెప్పారుగా, వీళ్ళ మీద ఒక మాట ఎక్కువ వీడు చెప్పేయాలన్నట్టుంటాం. గమనించండి, ఈ స్త్రీ అంట నా రక్తధార నిలిచిపోయింది, నా రోగం నివారణ అయిపోయింది, నా శరీరంలో నాకు ఈ మార్పు కనబడుతుంది అని గ్రహించిందంట. వెంటనే ప్రభు అంటున్నారు, నాలో ప్రభావం బయటికి వెళ్ళింది, నాలో ఉన్న ప్రభావం బయటకు వచ్చింది. ఎవరో నన్ను ముట్టారు అని యేసయ్య ఎతుకుతా ఉన్నాడు, చూస్తున్నాడు. యేసయ్య ఆ కార్యం ఎవరు చేశారా? ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలని ఆయన చుట్టూ చూస్తున్నారు. ఈ 33వ వాక్యంలో, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదురు సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. ఎట్లా వచ్చింది? జరిగింది కదా, భయపడతా వచ్చింది, వణుకుతూ వచ్చింది, యేసయ్య ఎదుట సాగిలపడింది. ఆ సంగతి అంతా ఆయనతో చెప్తా ఉంది. ఇట్లా అనుకున్నానయ్యా, 12 సంవత్సరాలు కదా, 12 సంవత్సరాలు బట్టి బలహీనత రోగంగా మారిపోయింది, ఎంత నెమ్మది లేదు. నీ వస్త్రాలు ముట్టిన వెంటనే వెనకగా వచ్చి ముట్టుకుంటేనే నాలోనికి నీ ప్రభావం వచ్చేసింది. ప్రభు అంటారు కదా, అందుకైన నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. నీ విశ్వాసమేది? ఈ రాత్రి అడుగుతున్నా నేను, నీ విశ్వాసమేది? నీ విశ్వాసమేనా? నీకుందా విశ్వాసం? నీ యేసు యందు, నీ వెళుతున్న ప్రభు అయిన దేవుని యందు విశ్వాసం ఉందా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసమేదో అదే క్రియగా జరుగుతుంది, అదే మేలుగా మారుతుంది. నీ విశ్వాసం ఏదో ఈ రాత్రి లేకపోతే విశ్వాసంలోనికి మరలా నడవాలి. ఆమేన్. విశ్వాసం ఎక్కడ పోగొట్టుకున్నామో, విశ్వాసాన్ని ఎక్కడ పారద్రోసామో, విశ్వాసం అనే మనస్సాక్షి విశ్వాసం ఎక్కడ పాడైపోయిందో, ఒకసారి మరలా మన ప్రభు అయిన దేవుని దగ్గర మన విశ్వాసాలు బాగు చేయబడాలి, మన విశ్వాసాలు సరిచేయబడాలి. నీ విశ్వాసమేది రాత్రి ప్రభు చూచునుగాక. నీ విశ్వాసమును నిన్ను స్వస్థపరుస్తుంది. ఎప్పుడైతే స్వస్థత కలిగిందో సమాధానం గలదానివై ఎల్లు.
సమాధానమే నీ వెంట వచ్చునుగాక. క్షేమము నది వలె వస్తుంది. ఆమేన్ చెప్పండి. అందుకే దావీదు అంటాడు, కృపాక్షేమము నా వెంట వస్తుంది. నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి. సమాధానం, సమాధానం, స్వస్థత తర్వాత సమాధానం. సమాధానం స్వస్థత ఉందని అక్కడ ఆగిపోకుండా ప్రభు అంటారు కదా, నీ బాధ నివారణ అయిపోయింది. ఆ మాట ఒప్పుకుంది. హల్లెలూయా. ఆ ఒప్పుకుంది అదే, నా బాధ నాలో నివారణ అయిపోయింది. నేను వస్త్రాలు ముట్టిన వెంటనే నా బాధ నా నుండి నివారణ అయిపోయింది, తొలగిపోయింది, ఇక నయమైపోయింది. క్షణం, ఒక్క క్షణం చాలు ప్రభు మాట్లాడితే. రెప్పపాటు సమయంలో అద్భుతాలు జరుగుతాయి. రెప్పపాటు క్షణకాలంలోనే కార్యం జరుగుతుంది. నీ విశ్వాసం, ఈ రాత్రి యేసయ్యను గుర్చిన విశ్వాసం నీలో ఫలించాలి, మనలో ఫలించాలి. విని విడిచిపెట్టేవారుగా కాకుండా మన విశ్వాసాలను పరిశుద్ధ దేవుడు బలపరుచునుగాక. ఈ విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి. ఆమేన్. విశ్వాస సంబంధమైన పరుగులోనికి రావాలి. విశ్వాస సంబంధమైన బహుమానం పొందుకోవాలి. విశ్వాస సంబంధమైన కిరీటాలు పొందుకోవాలి. విశ్వాసమైన పరుగులోనికి రావాలి. అది ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించాలి. ఇక విశ్వాసం కర్త ఆయనే కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారే మనల్ని కొనసాగింపు చేయవాడు, మనల్ని నడిపించేవాడు. ఎక్కడ మన విశ్వాసాలు ఆగిపోయినాయో, ఆ 12 సంవత్సరాల ఉన్న బలహీనత కలిగిన ఆ స్త్రీ అంటుంది, నేను యేసును ముట్టాలి, యేసయ్య వస్త్రాలు వెనకగా వెళ్ళి ముట్టుకుని నేను బాగుపడతాను. అంతే, వెళ్ళిపోయింది. జన సమూహములో ఆయన వస్త్రం ముట్టుకుంది. నాలో ఉన్న ప్రభావం బయటికి వెళ్ళిందని ప్రభువు గ్రహించారు. నా వ్యాధి నివారణ అయిందని ఆమె గ్రహించింది. నా రక్తధారం నిలిచిపోయింది. ఎంత అద్భుతం అండి. ఒక్క క్షణమే దేవుడు కార్యం చేస్తే నీ విశ్వాసమే క్రియ. ఈ రాత్రి నీ విశ్వాసం బలపరుస్తాడు దేవుడు. నీ విశ్వాసం స్వస్థపరుస్తుంది. అంతేకాకుండా సమాధానం కలదని వెళ్ళమన్నారు. ఏ బాధ చేతున్నావో ఆ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక. ఆమేన్. ఆమెతో చెప్పాను. ఆమేన్. ఆమెతో ప్రభు ఈ మాట చెప్పారంట, సమాధానం గలదానికి వెళ్ళిపోయింది. ఈ రాత్రి ఆ మంచి సమాధానం మన కుటుంబాలకు వచ్చునుగాక, మన మీద ఉండునుగాక. ఈ రాత్రి మన విశ్వాసాలను ప్రభు బలపరుచునుగాక. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.